నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి రుచికి మెయింటైన్ మునగాకు రోటి పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. మునగాకులో ఐరన్, కాల్షియం, విటమిన్ అధికంగా ఉంటాయి. రక్తహీనత ఉన్న వాళ్లకు ఇది ఎముకలు బలం పెరగడానికి ఈ పచ్చడి చాలా ఉపయోగపడుతుందండి. మునగాకులో ఎన్నో పోషకాలు ఉన్నాయి కాబట్టి ఈ పచ్చడిని ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. వారంలో 2-3 సార్లు మునగాకులు తింటే ఎంతో ఆరోగ్యంగా ఉంటారండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూసేద్దాం రండి. ఈ మునగాకుకి మీరు ఇలా రోట్లో దంచుకోవచ్చండి, లేకుంటే మిక్సీ జార్లో అయినా బ్లెండ్ చేసుకోవచ్చు. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది టేస్ట్ అనేది. అలాగే మీరు దీనికి తిరుగుబాతు వేసుకోవాలనిపిస్తే వేసుకోవచ్చండి. ఏదైతే డయట్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఆయిల్ అనేది తినరు కాబట్టి ఇలా సర్వ్ చేసుకున్న చాలా బాగుంటుందండి. ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ మునగాకు రోటి పచ్చడి అనేది. ఈ వింటర్ సీజన్లో ఇది ఒక బెస్ట్ అని చెప్పొచ్చండి. ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం రండి. ముందుగా నేను ఇక్కడ మునగాకు కావాలి కదండి, సో మునగాకు తీసుకుంటున్నాను. మునగాకు తీసుకొని దాన్ని రెమ్మలుగా తీసేసి చిన్న చిన్న పీసెస్ ఆకులు ఏదైతే ఉంటాయో దాన్నంతా బాగా తీసుకోవాలండి. తీసుకొని కడిగి ఆరబెట్టుకున్న తర్వాత మనం ఈ రోటి పచ్చడిలోకి అనేది యూస్ చేసుకుందామండి. ఏదైతే పల్లె సైడ్ ఉండే మునగాకు అప్పటికప్పుడు పీక్కొని చేసే వాళ్ళైతే వాష్ చేయకుండా చేసుకొని చూడండి, చాలా బాగొస్తుందండి. మీకు ఏది కహి అని అనిపిస్తే వాష్ చేయకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడు నేను అక్కడే పీక్కొని అప్పుడే చేస్తున్నాను కాబట్టి నేను ఇలా వాష్ చేయకోకుండా రెమ్మలు అంతా క్లీన్ చేసుకునేసి పెట్టుకున్నానండి. ఒక పెద్ద బౌల్ అనేది మునగాకు తీసుకున్నాను. అలాగే ఇక్కడ నేను ఒక పెద్ద టొమాటోని, అలాగే కారం మీరు కారం ఎంత తింటారో దాన్ని బట్టి మిరపకాయలు, ఎండుమిరపకాయలు, కొత్తిమీర, వెల్లుల్లి, చిన్న ఉల్లగడ్డ ఉంటాయి, సాంబార్ ఆనియన్స్ అంటారు కదండి అది, అలాగే గ్రౌండ్ నట్స్, ఉర్దాల్, చాందాల్ తీసుకున్నానండి. ఇక్కడ రుచికి సరిపడా ఉప్పుని కూడా తీసుకున్నాను. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకునేసి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో వేరుశనగల్ని వేసేసి ఫ్రై చేసుకుందామండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇది ఫ్రై అయిన తర్వాత మనం 2 టేబుల్ స్పూన్ చాందాల్, అలాగే 2 టేబుల్ స్పూన్ పొట్టు మినపప్పు ఏదైతే ఉంటుందో అది తీసుకున్నానండి. ఈ పచ్చి శనగల్ని అలాగే పొట్టు మినపప్పుని కూడా ఫ్రై చేసుకుందామండి. అది ఫ్రై చేసేటప్పుడు ఆ అరోమా చాలా బాగుంటుంది. ఆ అరోమా వచ్చిన తర్వాత ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నేను ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ టొమాటోస్ అనేది ఫ్రై అవుతున్నాయండి. నేను ఇక్కడ కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఆయిల్ అనేది వేయకుండా ఇలా వాటర్లోనే ఫ్రై చేసుకుంటున్నానండి. ఎందుకంటే ఆయిల్ అనేది తక్కువ తీసుకుంటుంది కాబట్టి ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. సో ఇది ఫ్రై అయిన తర్వాత ఇది సపరేట్ ఒక బౌల్లో తీసుకునేసి ఇప్పుడు మునగాకు ఏదైతే వాష్ చేసి పక్కన పెట్టుకున్నామో ఆ మునగాకుని ఇలా వేసుకొని కొద్దిగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. ఎందుకంటే ఉత్త మునగాకుని ఫ్రై చేసుకుంటే అది బ్లాక్ కలర్లా అయిపోతుంది, అంతా అంటుకునే ముద్దలాగా అయిపోతుందండి. సో ఇలా ఆయిల్ వేసి ఫ్రై చేసుకుంటే బాగా ఫ్రై అవుతుంది.
ఇప్పుడు మునగాకు అనేది ఫ్రై అయిపోయింది, మీరే చూస్తూ ఉండొచ్చండి. తర్వాత దీన్ని సపరేట్గా పెట్టి చల్లారిన తర్వాత మీరు రోట్లో అయినా దంచుకోవచ్చండి. నాతో చిన్న రోటి ఉంది కాబట్టి నేను దాంట్లో దంచుకోవడానికి కాదని ఇలా మిక్సీ జార్లో బ్లెండ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చూస్తుండొచ్చు అన్నీ ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను. నేను ముందుగా మిక్సీ జార్లో ఏదైతే స్పైసెస్ ఉన్నాయో వాటిని బ్లెండ్ చేసుకుంటానండి. వాటిని బ్లెండ్ చేసుకున్న తర్వాత టమోటోని కూడా యాడ్ చేసి, తర్వాత మునగాకుని యాడ్ చేసి బ్లెండ్ చేసుకుంటున్నాను. కచ్చా పచ్చాగా బ్లెండ్ చేసుకుంటున్నానండి. ఫైన్ పేస్ట్లా కాకుండా ఇలా కోర్స్గా బ్లెండ్ చేసుకుంటే అక్కడక్కడ ఈ స్పైసెస్ అనేది తగులుతూ ఉంటాయి కదా, ఆ టేస్ట్, ఆ రుచి అనేది చాలా పర్ఫెక్ట్గా తెలుస్తుందండి. ఇప్పుడు ఇలా బ్లెండ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనకు రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకొని బ్లెండ్ చేసుకోండి. తర్వాత దీన్నంతను ఒక సపరేట్ బౌల్‌లో తీసుకుందామండి. ఈ టైంలోనే తిన్నా కూడా చాలా బాగుంటుందండి. అలాగే కొంచెం టేస్ట్ ఎక్కువగా కావాలి అని ఎవరైతే అనుకుంటుంటారో వాళ్ళు తిరుగుబాతు కూడా వేసుకోవచ్చండి. నేను ఇక్కడ వచ్చేసి మనం అది మిక్సీ జార్‌లో వేసుకున్నాం కదా, ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొద్దిగా కొత్తిమీర, చిన్న ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కచ్చా పచ్చాగా దంచుకొని అందులోకి యాడ్ చేసుకోండి. చాలా బాగొస్తుందండి టేస్ట్ అనేది. ఇవి అక్కడక్కడ తగులుతూ ఉంటాయి కదండీ ఆనియన్స్ అనేది, అప్పుడు ఆ టేస్ట్ అనేది తెలుస్తూ ఉంటుందండి.